టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. వసంత పంచమి అన్న వెంటనే దీనికి ఇంకొక పేరు శ్రీ పంచమి. మాఘమాసం అనేటప్పటికే ఏదో తెలియని చైతన్యంతో శక్తితో కూడుకున్న రోజులు అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే మనకి ఇక్కడే ఈ మాఘమాసంలోనే ఎన్నో శుభకార్యాలు, అలాగే సూర్యుని యొక్క తేజస్సు, ఆ కిరణాలలో ఉన్న శక్తి మరింత తేజస్సుని అవి కలిగి ఉంటాయి అని, మరి అటువంటి ఆ కిరణాలు భూమి మీద పడినప్పుడు లేకపోతే మనపై పడినప్పుడు మరింత ఉత్సాహంతో మనం ఉంటాము. కాబట్టి మాఘమాసం అనేటప్పటికీ ఈ మొట్టమొదటి నెల అంటే సూర్యుడు ఉత్తరాయణం వైపు తిరిగినప్పుడు, ఉత్తర దిక్కుకు తిరిగినప్పుడు, ఉత్తరాయణ పుణ్యకాలము అన్నది మనకి వచ్చిన దగ్గర నుంచి విశేషంగా సూర్యుని యొక్క కిరణాలలో ఆ శక్తి అన్నది ఉంటుంది, ఆ ప్రాణ శక్తి అన్నది ఉంటుంది. ఇది కేవలం మనం జీవితాన్ని అలా అంటే ముందుకి సాగించటానికి అని కాకుండా ఏదో తెలియని ఉత్సాహం కూడా ఉంటుంది. అందుకే ఈ మాసం అంతా సూర్యోపాసన విశేషమైన అనుగ్రహం ఆ ప్రత్యక్ష నారాయణుడి దగ్గర నుంచి మనం పొందవచ్చు. సూర్యుడు మనకి ప్రత్యక్షంగా కనిపిస్తున్న నారాయణుడు. అటువంటి ఈ మాసంలోనే మనకి పంచమి ఈ తిథి అనేటప్పటికీ సరస్వతీదేవి యొక్క జన్మ నక్షత్రంతో కూడుకున్న సరస్వతీదేవి యొక్క పుట్టినరోజు అని అంటారు. పరబ్రహ్మ స్వరూపానికి అలా పుట్టినరోజు లేకపోతే వెళ్ళిపోయిన రోజు అన్నట్టుగా ఉండదు. భగవంతుడు ఎన్నో రూపాలను పొందుతాడు. అయితే పంచమి తిథికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. అందుకని ఈ తిథి రోజే చాలామంది పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు. సరస్వతీదేవి యొక్క విశేషమైన అనుగ్రహాన్ని పొందటానికి మరి ఈ ఒక్కరోజేనా కాదు, ప్రతిరోజు సరస్వతీదేవి యొక్క అనుగ్రహం పొందే ప్రయత్నం మనం అందరం చెయ్యాలి. ఏం చెయ్యాలి అంటే, సరే మనం చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాం. కానీ సరస్వతి వైభవము అనేటప్పటికీ మనకి ఎక్కువగా 3 కనిపిస్తూ ఉంటాయి. వస్తువులు అని మనం చెప్పుకోవచ్చు, అలాగే కళలు అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఏ కళ అయినా సరస్వతీదేవి యొక్క అనుగ్రహంగా భావిస్తూ ఉంటారు. అందుకే లలిత కళలు ఇవి మొదలు పెట్టేటప్పుడు సరస్వతీదేవి పూజ అన్నది కనిపిస్తూ ఉంటుంది. అలాగే పుస్తకము ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే మనం పుస్తకాలు ఇక పట్టుకోవాలి, చిన్నపిల్లలు ఇక వాళ్ళు చదువు అన్నది మొదలు పెట్టాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి మనకి, అలా విశేషంగా ఆ ఆరాధన అన్నది కనిపిస్తూ ఉంటుంది. ఇది కాకుండా వాక్కు, దీని గురించి మనం చాలా సందర్భాల్లో మర్చిపోతూ ఉంటాం. ఎందుకు అంటే మనకి కావాల్సింది పుస్తకము, పుస్తక జ్ఞానము, ఆ తర్వాత సంపాదన, అక్కడికి అయిపోయింది సరస్వతి అనుగ్రహం అని అనుకుంటాం. కానీ మనం మాట్లాడే తీరు ఏదైతే ఉందో, మన వాక్కు ఏదైతే ఉందో, ఇది అద్భుతంగా ఉండాలి అంటే, ఈ వాక్కు వల్ల మనకి ఆనందం, అవతల వాళ్ళకి ఆనందం కలగాలి అంటే ఖచ్చితంగా సరస్వతి అనుగ్రహం మనకి ఉండాలి. ఈ వాక్కు అన్నది ఎలా ప్రభావితం చేస్తుంది, ఈ వాక్కు వైభవం అన్నది ఎలా ఉంటుంది? చాలా సందర్భాలలో మనం అంటే లక్ష్మీ అనుగ్రహాన్ని ఎవరైతే పొందుతూ ఉంటారో వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంది, వాళ్ళు శ్రీమంతులు అని అనుకుంటూ ఉంటాం. కానీ లక్ష్మీ అనుగ్రహం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, సత్ప్రవర్తన, మంచి బుద్ధి కలగడము, ఇవన్నీ కూడా వస్తాయి. ఐశ్వర్యము అంటే కేవలం బాహ్యంగా కనిపించే సంపద కాదు, మనము సంపాదించుకున్న ఐశ్వర్యము అంటే మన సత్ప్రవర్తన. అంతకు మించిన ఐశ్వర్యం ఇంకొకటి ఉండదు. అయితే ఇలా లక్ష్మీ అనుగ్రహం పొందిన అంటే బుద్ధి అన్నది ఉన్నా అది ప్రచోదనం కావాలి అంటే సరస్వతీదేవి అనుగ్రహం కావాలి. విద్య ఉంటే సరిపోదు, విద్యతో పాటు వినయం ఉండాలి. ఆ విద్యలో ఒక మహత్యం అన్నది ఉండాలి. అలాగే ఎంత డబ్బు ఉంటే ఏం లాభం, ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి, ఆ డబ్బుని ఎలా పంచిపెట్టాలి అంటే దానం చెయ్యాలన్నా కొద్దిగా జ్ఞానం ఉండాలి, ఖర్చు పెట్టాలన్నా జ్ఞానం ఉండాలి. అందుకని లక్ష్మీ అనుగ్రహం ఏదైతే ఉందో ఇది అద్భుతంగా మన జీవితంలో అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అంటే ఖచ్చితంగా సరస్వతీదేవి అనుగ్రహం మనకు ఉండాలి. దీనికి సంబంధించి ఒక సంఘటన గురించి మనం మాట్లాడుకుందాం. అప్పట్లో భోజరాజు గారు అంటే ఆయన ఆస్థానంలో ఎంతోమంది మహాకవులు, పండితులు ఉంటూ ఉండేవారు. అటువంటి పండితుల్లో, మహాకవుల్లో కాళిదాస్ గారు ఒకరు. కాళిదాస్ గారు తనకి అమ్మ కనిపిస్తూ అన్నీ చెప్తూ ఉండేదట. అంటే ఆయన భవిష్యత్తుని కూడా, ఏం జరగబోతోంది ఇటువంటి విషయాలన్నీ కూడా ఆయన చెప్పగలరు. కానీ అలాగా ఆయన చెప్తూ ఎప్పుడు అంటే ఏదైనా రాబోయే విషయానికి సంబంధించి అని ఎక్కువగా స్పందిస్తూ ఉండేవారు కాదు. తనలో ఉన్న కళ ఏదైతే ఉందో అది అలాగే ఉంటూ ఉండేది, దాన్ని ఎప్పుడు దుర్వినియోగం చేసుకోలేదు. ఒకానొక సందర్భంలో భోజరాజు గారికి ఒక కోరిక పుట్టిందట. అదేమిటి అంటే, ఒకవేళ నేను చనిపోతే నా పైన ఎటువంటి పద్యాలు రాస్తారు మీరు అంటే, ఆ సంతాపం
మరి దానికి సంబంధించి పద్యాలు మీరు చెప్పండి అని ఆ స్థానంలో ఉన్న వాళ్ళందరినీ అడుగుతున్నారు. వాళ్ళందరూ ఏదో బాధతో కూడుకున్న పద్యాలు చెప్తున్నారు. కానీ మహాకవి కాళిదాసు అని అంటాంగా, కాళిదాసు గారు వారి రచన పూర్తిగా వేరు. అందుకని ఆయనను కూడా అడిగారట, మరి నువ్వు కూడా రాయి అన్న వెంటనే కాళిదాస్ గారు అంటారు, నేను అలా ఊహించుకోలేను. అంటే ఆ సందర్భం గురించి వ్రాయాలి అంటే ఆ ఊహ అన్నది ఉండాలి, అంతే కదా. ఎంత చక్కగా ఊహించుకుంటామో, ఆ సందర్భాన్ని కళ్ళ ముందు తెచ్చుకుంటామో దాన్ని బట్టి కదా ఆ అక్షరాలు అన్నవి పడతాయి. అందుకే నేను అలా ఊహించుకోకూడదు. ఎందుకు ఊహించుకోను అని అంటున్నారు అంటే, ఆయన అలా ఊహించుకున్నారు అంటే గనక ఖచ్చితంగా భోజరాజు గారు ఆయన చనిపోతారు. ఎందుకంటే కాళిదాసు గారికి ఉన్న అద్భుతమైన శక్తి అటువంటిది. ఆయన ఏమనుకుంటే అది అయిపోతూ ఉంటుందన్నమాట. కానీ ఆయన ఎప్పుడు దుర్వినియోగం చేసుకోలేదు. అందుకే ఆయన చెప్తారు, ఎందుకు ఇలాంటి ఆలోచనలు మీకు, మీరు వెళ్ళిపోయిన తర్వాత కవితలు వాటి గురించి మీకు ఎందుకు అంటే, కాదు నేను చనిపోయిన తర్వాత నాకు ఎలాగో తెలియదు కదా, ఇప్పుడైతే ఈ పాండిత్యం నేను చూస్తున్నాను, కానీ నేను చనిపోతే కవిత ఎలా ఉంటుందో నేను వినాలి, కాబట్టి మీరు చెప్పాలన్నారట. కాళిదాసు గారు నేను చెప్పను అని చెప్పేశారు. సరే, వాళ్ళిద్దరి మధ్య స్నేహభావం కూడా ఉండేది. ఒక రాజుగారు అలాగే అక్కడ ఆస్థాన కవి గారు అని కాకుండా స్నేహితుల్లా ఉంటూ ఉండేవారు. అందుకని ఆయన ఎంతగానో చెప్పారు, చెప్పు అని. నేను చెప్పను అన్నారు. ఎందుకు అంటే ఆ ఊహ మంచిది కాదు. అలా ఊహిస్తే నిజంగానే భోజరాజు గారు వెళ్ళిపోతారు. అది కాళిదాసు గారికి నచ్చలేదు. ఎంతో అంటే మాట అలా పెరిగిపోయాయి. అంటే నేను ఒక రాజుగా ఆజ్ఞ ఇస్తున్నాను, ఎలాగైనా పద్యం చెప్తావా, లేకపోతే ఈ ఊరి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి, లేకపోతే నేను నిన్ను చంపేస్తాను, అంటే దీనికి కూడా నేను ఆలోచించను. భోజగారి గారు అంటే అంత పట్టుదల ఆయనకు వచ్చేస్తుంది అనమాట. కాళిదాసు గారు మీరు ఏం చేసినా పర్వాలేదు, నేను మాత్రం అలా ఊహించుకోను, నేను పద్యం చెప్పను అన్నట్టు. సరే, మరి చంపేయటం అంటే ఎలా చంపేస్తారు? భోజరాజు గారికి కాళిదాస్ గారు అంటే చాలా ఇష్టం. అందుకే రాజ్య బహిష్కరణ చేసేస్తున్నాను, నువ్వు వెళ్ళిపో అన్నారు. అంటే కొంతమంది ఆలోచన ఎలా ఉంటుంది, వాళ్ళ మనసులో పుట్టిన కోరిక ఏదైతే ఉందో అది మంచిదా కాదా తెలియకుండా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. భోజరాజు గారి దగ్గర బోళ్ళంత సంపద ఉంది కదా, బోళ్ళంత ఐశ్వర్యం, కానీ బుద్ధి అన్నది ప్రచోదనం కాలేదు. కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఒక పద్యం గురించి ఆలోచిస్తూ ఉన్న మహాకవిని ఆయన రాజ్య బహిష్కరణ చేస్తున్నారు అంటే ఇక్కడ బుద్ధి లోపించింది, అంటే సరస్వతి అనుగ్రహం ఆయనకి లేదు. సరే, మీరు ఏం చెప్పినా సరే అని చెప్పి కాళిదాస్ గారు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇది కథ కాదు, నిజంగా జరిగిన సందర్భం. భోజరాజు గారు చెప్పారు, కాళిదాస్ గారు వెళ్ళిపోయారు. మరి అలా వెళ్ళిపోయిన వెంటనే ఇద్దరూ ఆనందంగా ఉన్నారా? లేదు. కాళిదాస్ గారు భోజరాజు గారి గురించే ఆలోచిస్తున్నారు. ఊరి బయట ఎక్కడో వేరే ఊరిలో ఉన్నారు. కానీ ఇక్కడ భోజరాజు గారు, ఆయనకి కాళిదాస్ గారు అంటే చాలా ఇష్టం కదా, ఆయన అలా ఊహించుకుంటున్నారు, లేకపోతే గుర్తుకు తెచ్చుకుంటున్నారు తన మిత్రుణ్ణి. అప్పుడు అనుకున్నారట, అనవసరంగా నేను పంపించేశాను, వెతకండి అని మళ్ళీ భటుల్ని పంపించారు. భటులు వెతుకుతున్నారు, కానీ వాళ్ళకి ఎక్కడా కనిపించడం లేదు. భోజరాజు గారు ఉండలేక తాను కూడా మారువేషం ధరించి, అంటే ఊర్లో తిరగాలి అంటే రాజుగారు తిరుగుతున్నారంటే ఎవరు ఒప్పుకోరుగా, మారువేషం ధరించి ఆయన కూడా వెతకడం మొదలుపెట్టారట. అంత అభిమానం, అంత ఇష్టం కాళిదాస్ గారంటే. సరే, మరి తిరిగి విచిత్రం ఏమిటి అంటే, ఎక్కడైతే కాళిదాస్ గారు కూర్చుని ధ్యానంలో ఉన్నారో ఒక అడవి మార్గంలో చెట్టు కింద, అక్కడికి భోజరాజు గారు వచ్చేశారు. ఆయన పోల్చుకున్నారు, కానీ ఈయన పోల్చుకోలేదు. కారణం ఏమిటి అంటే, భోజరాజు గారు అలా లేరు కదా, ఆయన మారువేషంలో ఉన్నారు. సరే, ఆయన వచ్చారట. మీరెవరు అని అడిగితే, నేను ఇలా కాళిదాసుగా, నేను ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నాను అని ఈయన చెప్పటం. అమ్మయ్య అనుకున్నారట భోజరాజు గారు మనస్సులో. సరే, మీరెవరు అని అడిగిన వెంటనే, నేను ధారానగరం నుంచి వస్తున్నాను, వేరే ఊర్లో పనుంది అని చెప్తారు. చెప్పిన వెంటనే అప్పుడు కాళిదాస్ గారు, ధారానగరం నుంచి వస్తున్నారా, మరి ఎలా ఉన్నారు ఆ రాజుగారు, ఒకప్పుడు నేను అక్కడే ఉండేవాడిని, మా రాజుగారు ఎలా ఉన్నారు, ప్రజలు ఎలా ఉన్నారు అని యోగక్షేమాల గురించి అడుగుతున్నారు. అప్పుడు ఈ రాజుగారు, అంటే మారువేషంలో ఉన్న రాజుగారు, అప్పుడైనా సరే పద మనం వెళ్ళిపోదాం మన రాజ్యానికి అని అనవచ్చు కదా, కాదు, ఇప్పుడు నేను ఎలాగో మారువేషంలో ఉన్నాను, అందుకని ఇప్పుడైనా కాళిదాసు పద్యం చెప్తే నేను వింటాను అని చిన్న అబద్ధం ఆడారట. ఆయన ఏమంటారు, అయ్యో ఇంకెక్కడ భోజరాజు గారు, ఆయన మరణించారుగా, ఆయన మరణించి ఒక 7 రోజులు అవుతోంది, ఆయన మరణించారు, ఇంకెలా ఉంటుంది రాజ్యం అన్నారట. అంతే. కాళిదాసు గారికి చాలా బాధ కలిగింది. అయ్యో, అంటే
ఇంత తొందరగా ఆయన మరణించారా? ఆయన మరణించకూడదు, ఆ ఊహే అసలు ఉండకూడదు అని కదా నేను పద్యం చెప్పకుండా అదేదో తగువ పెట్టుకుని బయటకు వచ్చేసాను. చాలా బాధపడ్డారు. అప్పుడు ఆయన అనుకున్నారట, సరే ఆయన ఉన్నప్పుడు ఎలాగో నేను ఆయన కోరిక తీర్చలేకపోయాను, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు, ఇప్పుడైనా ఆయన కోరిక తీరుస్తాను అని చెప్పి ఆయన ఒక చిన్న పద్యం ఆయన్ని గుర్తుకు తెచ్చుకుంటూ చెప్తున్నారు. వాస్తవానికి ఎదురుగా ఉన్నది భోజరాజు గారే, ఆయనకి తెలియదుగా, అందుకే చెప్తున్నారు. ఏమన్నారు ఒక చిన్న పద్యంలో? ఆయన అన్నారు, నిరాధారా ధార అన్నారు. అంటే ధారా నగరం ఏదైతే ఉందో ఇప్పుడు ఆధారం లేకుండా అయిపోయింది. అంత చక్కని మహారాజు గారు వెళ్ళిపోయారు కదా. అలాగే నిరాధార సరస్వతి అని అన్నారు. అంటే ఇప్పుడు సరస్వతీదేవికి అక్కడ ఆధారం లేదు. కారణం ఏమిటి అంటే అక్కడ పండితులకి గౌరవం దక్కేది, అక్కడ పండితులు వస్తూ ఉండేవారు, ఆ పాండిత్య ప్రదర్శన అన్నది చేస్తూ ఉండేవారు. ఇక అలా ఉండదు, ఇక ఏ రాజుగారు వచ్చినా అలా ఉండదు, అందుకని అలా అన్నారు. సరే, మరి ఇలా నిరాధార సరస్వతి, పండితాహ్ ఖండితాశ్చైవ అన్నారు. అంటే పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా ఎటువంటి ఉపాధి ఉండదు, అంటే వాళ్ళ తేజస్సు లేకపోతే వాళ్ళ శక్తి వాళ్ళ పాండిత్యం అంత క్షీణించిపోయినట్టే. చివరికి భోజరాజా దివంగత అన్నారు. భోజరాజు గారు ఇక్కడ లేరు అని అన్నారు. అంతే, ఆయన సంకల్పం చేసుకుని ఏ మాట అంటారో అది నిజమైపోతుందిగా. ఇప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తి అమాంతంగా కింద పడి ఆయన చనిపోయాడు. కారణం ఏమిటి అంటే భోజరాజు గారు ఇక లేరు అని కాళిదాసు గారు చెప్పారు. ఆయనకు ఆ శక్తి ఉంది. ఇప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తి అలా పడిపోయి ఆయన చనిపోయారు. అప్పుడు అర్థమైంది కాళిదాస్ గారికి, వచ్చిన వ్యక్తి భోజరాజు గారు, ఆయన మారువేషంలో వచ్చారు, నేను ఏదైతే చెయ్యకూడదు అని అనుకున్నానో అదే నా చేత చేయించారు, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు. బాధపడ్డారట. సరస్వతీదేవిని వేడుకున్నారు, తల్లి నా వాక్కుతో ఇలా ఒక మహారాజుని నువ్వు అలా చంపేటట్టుగా నువ్వు చేస్తావా? ఏ వాక్కు అయితే నేను అది బయట పెట్టకూడదు అని అనుకున్నానో నేను బయటకు వచ్చేసాను, అటువంటి వాక్కుతో ఇప్పుడు ఈ రకంగా చేస్తావా అని ప్రాధేయపడితే అమ్మవారు వెంటనే అనుగ్రహాన్ని ఇచ్చారు. ఆవిడ అంటారట, సరే నీకోసం భోజరాజుని నేను బ్రతికిస్తాను, కాకపోతే మళ్ళీ అని కాదు కదా, ఆయన సమయం అయిపోయింది, ఈ రకంగా ఆయన మృత్యు ఉండాలి, ఆయన వెళ్ళిపోతారు. కాకపోతే నువ్వు ఏ పద్యం అయితే చిన్నది ఇప్పుడు చెప్పావో దాన్ని కొద్దిగా మార్పు చేసి నువ్వు చెప్తే అది ఒకవేళ నాకు నచ్చితే అప్పుడు నేను నీ మాట వింటానన్నారట అమ్మవారు. అంటే అంత శక్తి అక్కడ లేదా అన్నది కాదు, కాళిదాసు ఎంత చక్కగా అద్భుతంగా పద్యాలు చెప్తారు, అమ్మవారికి కూడా వినాలి అని అనిపించేది. అలా అన్న వెంటనే అదే పద్యాన్ని కొద్దిగా మార్చాలన్నమాట. ఎంత అద్భుతంగా కాళిదాసు గారు మార్చారంటే, ఇదివరకు నిరాధారా ధారా అని అన్నారు, ఇప్పుడు సదాధారా ధారా అని అన్నారు. అంటే ధారానగరానికి ఎప్పుడు సదా అంటే ఎప్పుడు ఆధారం ఉంటూనే ఉంటుంది. అలాగే నిరాధార సరస్వతి అని అప్పుడు అన్నారు, ఇప్పుడు సదాలంబా సరస్వతి అని అన్నారు. అంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతో ఉన్న పండితులు అక్కడ ఎప్పుడూ ఉండనే ఉంటారు, సరస్వతి కటాక్షం అక్కడ ఎప్పుడూ ఉంటుంది. పండితాహ్ ఖండితాశ్చైవ అని అప్పుడు అన్నారు, ఇప్పుడు పండితాహ్ మండితాశ్చైవ అంటున్నారు. మండితాశ్చైవ అంటే విపరీతమైన ప్రకాశంతో వెలిగిపోతూ ఉండటం, పండితులు అలా వెలిగిపోతూ ఉంటారు. భోజరాజా భూమింగత అని అన్నారు, భూమి మీదే ఉన్నారు అని మార్చేశారు. అక్కడ దివంగత అన్నారు, అంటే చనిపోయారు అని కదా, ఇప్పుడు భూమింగత భూమి మీదే ఉన్నారు అన్న వెంటనే సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతో అలా లేచి కూర్చున్నారట భోజరాజు గారు. అప్పుడు అమ్మవారు అంటారు, సరే మరి ఇప్పుడు మీ ఇద్దరికి కొద్దిగా సమయం ఇచ్చాను, ఎందుకు అంటే మీరిద్దరూ ఒక రాజు ఒక కవి అని కాదు, మీరు స్నేహితులు, ఒకరికొకరు చాలా ఇష్టంగా మీరు ఉంటారు, ఒకరు లేకపోతే ఒకరు ఉండలేరు, కొద్దిగా సమయం ఇస్తున్నాను, ఆ తర్వాత మీ ఇద్దరిని నేను తీసుకుని వెళ్ళిపోతాను, అందుకని ఆ సమయంలో మీరేం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి అని అమ్మవారు చెప్పారట. అప్పుడు భోజరాజు గారు తను మళ్ళీ అంటే చనిపోయి మళ్ళీ లేచిన తర్వాత కాళిదాసు గారు పొందిన సరస్వతి అనుగ్రహం ఏదైతే ఉందో దాన్ని పోల్చుకున్నారు. కాళిదాసు గారు ఏ ఆలోచనతో పద్యం చెప్పను అని అన్నారో అది తెలుసుకున్నారు. ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారు, అయ్యో మాకు ఇది కష్టాలు, లేకపోతే అయ్యో గబగబా వెళ్ళిపోవాలి, నచ్చిన పనులన్నీ చేసుకోవాలి, ఇక మృత్యు వచ్చేస్తుంది అని అనుకోలేదు. ఇద్దరూ కూర్చుని కాళిదాసు గారి ద్వారా రామాయణంలో అద్భుతమైన పద్యాలు ఇవన్నీ భోజరాజు గారు చెప్పమన్నారట. ఆయన చెప్తుంటే ఈయన విన్నారు, ఆయన చెప్పటం ఆయన చేసుకున్న పుణ్యం, ఈయన వినటం శ్రవణం ద్వారా ఈయన చేసుకున్న పుణ్యం. అలా చివరి క్షణాలలో మృత్యు ఇక దగ్గరకు వస్తోంది అంటే భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఇద్దరూ ఒక్కసారి వెళ్ళిపోయారట. అలా
ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారు. ఇది కథ కాదు, నిజంగా జరిగిన సంఘటన. కాబట్టి ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది, కేవలం లక్ష్మీదేవి అనుగ్రహం అంటే మనం ఏ డబ్బు లేకపోతే ప్రవర్తన లేకపోతే బుద్ధి అన్నది మనం అనుకుంటూ ఉంటామో అది సక్రమంగా ఉండాలి అంటే ఖచ్చితంగా సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి. అందుకే సరస్వతీదేవిని మనం ప్రతినిత్యం పూజిస్తూ ఉండాలి. ఇది కేవలం విద్యార్థులు మాత్రమే అని కాకుండా ప్రతి మనిషి సరస్వతి అనుగ్రహాన్ని పొందాలి. అలా పొందితేనే మన దగ్గర ఉన్న ఐశ్వర్యం సంపదగా మారుతుంది, మనకి ఆనందాన్ని ఇచ్చే సంపదగా మారుతుంది. మన దగ్గర ఉన్న విద్య వినయంతో కూడుకున్నదై ఉంటుంది, మన దగ్గర ఉన్న బుద్ధి ప్రచోదనం అవుతుంది. ఇవన్నీ జరగాలి అంటే సరస్వతీదేవి ఉపాసన చాలా ముఖ్యం. అటువంటి అద్భుతమైన తిథి మాఘమాసంలో మనకి ఈ శ్రీ పంచమి అంటే, కాబట్టి సరస్వతీదేవిని మనస్ఫూర్తిగా మనం అందరం స్మరించుకుంటూ మంచి వాక్కు, మంచి బుద్ధి, మంచి జ్ఞానం కలగాలి అని అనుకుందాం. నమస్తే.